మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 25 వరకు వంశీకి రిమాండ్ పొడిగించారు. ఇవాళతో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియటంతో వర్చువల్గా విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించింది కోర్టు. ఈ నెల 25 వరకు వంశీకి రిమాండ్ పొడిగించారు. ఇవాళతో వల్లభనేని వంశీ రిమాండ్ ముగియటంతో వర్చువల్గా విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశీ. దీనిపై తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్. రవి, ఏదైతే సత్యవర్ధన్ టీడీపీ గన్నవరం కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో భాగంగా ఇక ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే ఇటీవలే అరెస్ట్ చేసి ఇటు రిమాండ్ గా తరలించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజుతోటి రిమాండ్ ముగిసినటువంటి నేపథ్యంలోనే ఇక వల్లభనేని వంశీని వర్చువల్ విధానంలో విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో అయితే కనుక హాజరుపరచడం జరిగింది. ఇక ఈ నెల 25వ తేదీ వరకు కూడా ఇటు రిమాండ్ పొడిగిస్తూ కూడా ఇక ఏదైతే ఇటు కోర్టు ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. రవి, సంతోష్, రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి వల్లభనేని వంశీ ఈరోజు రిమాండ్ ముగియటంతో పోలీసులు అయితే మాత్రం ఈరోజు మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఇక వల్లభనేని వంశీకి రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మొత్తానికి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో A71గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ, వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అయితే మాత్రం రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీని మొత్తానికి అంటే ఈ రిమాండ్ పొడిగింపు ఏదైతే ఉందో అది వల్లభనేని వంశీకి ఎదురు దెబ్బే. మరి కోర్టు పోలీసు రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి విషయాలను రాబడతారనేది మనం వేచి చూద్దాం.